వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు ఒక చారిత్రక తీర్పు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు, జడ్జిమెంట్ ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్, వీళ్ళిద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పింది. అసలు ఈ జడ్జిమెంట్లో ఏముంది? ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇక మీదట వ్యభిచారం అంటే దీన్ని ఇప్పుడు సెక్స్ వర్క్ అంటున్నారు, ప్రాస్టిట్యూషన్ అనొద్దని. సో ప్రాస్టిట్యూషన్ కావచ్చు, సెక్స్ వర్కింగ్ కావచ్చు, ఇది చట్టబద్ధమైన. ఇప్పుడు ఇంకా ఎక్కడంటే అక్కడ మనకి ఓపెన్గా సెక్స్ వర్కర్లు తమ సెక్స్ వర్కింగ్ని చేసుకోవచ్చా? క్లయింట్లని హోటల్కి తీసుకెళ్తే సెక్స్ వర్కర్ని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పోలీసులకి రైట్ ఉండదా? అసలు ఏంటి ఈ తీర్పు ఏంటి? దీనికి సంబంధించిన రెలవెంట్ చట్టం ఏముంది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనివల్ల ఎటువంటి మార్పులు ఇండియన్ సమాజంలో జరగబోతున్నాయి? ఈ విషయాల గురించి మనం చెప్పుకుందాం. సో ఈ తీర్పుకి పూర్వాపరాలు ఏంటంటే, ప్రజ్వల అనే ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఎన్జిఓ 2004లో సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేసింది. అంటే సెక్స్ వర్కర్లని, ముఖ్యంగా సెక్స్ వర్కర్లు అంటే 95% స్త్రీలే ఉంటారు. మగవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నారు, బట్ ఇప్పటికి కూడా 95% స్త్రీలే ఉంటారు. కాబట్టి ఈ స్త్రీలని, సెక్స్ వర్కర్ల పేర్లతో స్త్రీలని పట్టుకోవడం, హోటల్లో కానీ లేకపోతే బ్రోతల్ హౌసుల్లో వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టడం, దాని తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, కోర్టులో పెట్టడం, జైల్లో పెట్టడం, ఇలా హరాస్ చేస్తున్నారు. కొంతమందిని అయితే తీసుకెళ్ళి ఎక్కడో హోమ్స్లో పెట్టేయడం, ఇలా హరాస్ చేస్తున్నారు పోలీసులు. ఇది కరెక్ట్ కాదు. సెక్స్ వర్కింగ్ అనేది కూడా మిగతా వాటిలాగే ఒక వృత్తి. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ వాళ్ళని వేధిస్తున్నారు, దీన్ని ఆపండి అని సుప్రీంకోర్టులో పిల్లి వేశారు ప్రజ్వల్ అనే ఒక సంస్థ 2004లో. 2004 లేస్తే 2026లో జడ్జిమెంట్ వచ్చింది. 22 ఏళ్ళు పట్టింది దీని మీద రావడానికి. సరే, ఈ లోపల ఏమైందంటే 2022లో ఇంకొక కేసు వచ్చింది, బుద్ధదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఆ కేసు కూడా ఇలాంటి సిమిలర్ కేసే. దాంట్లో 2022లోనే సుప్రీంకోర్టు సెక్స్ వర్క్ చేసే వాళ్ళని అరెస్టులు చేయొద్దు, సెక్స్ వర్క్ చేయడం అనేది నేరం కాదు, కాన్సెంట్ ఇంపార్టెంటు అని 2022లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా దాన్ని ఎవరు కూడా అమలు చేయట్లేదు, పోలీసులు దాన్ని అస్సలు పాటించట్లేదు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ ద్విసభ్య ధర్మాసనం 2022లో చెప్పిన తీర్పును బేస్ చేసుకొని ఇంకొన్ని విషయాలు యాడ్ చేస్తూ ఒక క్లారిటీ ఇస్తూ ఒక యాక్షన్ ప్రోగ్రాం కూడా తీసుకొని చేసింది. అంటే 2022లో జస్ట్ చెప్పిన దాన్ని ఒక యాక్షన్ ఐటమ్ లాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని క్లియర్ కట్ ఆదేశాలని జారీ చేసింది. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు విధానంలో మార్పులు ఖచ్చితంగా రావాలి అనేది కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. సో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పుడు నిన్న ఇచ్చిన తీర్పులో ప్రధాన అంశం ఏంటంటే, ఒక అమ్మాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే అమ్మాయి తాను సెక్స్ వర్కర్గా మారదలుచుకుంది. అంటే సెక్స్ వర్కర్ అంటే అర్థం ఏంటి? డబ్బులు తీసుకొని వేరే వాళ్ళతో పడుకోవడం, వేరే వాళ్ళకి సెక్స్ని అందించడం, మగవాళ్ళకి. సో దీన్ని సెక్స్ వర్క్ అంటాం. అటువంటి 18 ఏళ్ళు నిండిన ఏ అమ్మాయి అయినా తాను సెక్స్ వర్కర్గా ఉండాలని డిసైడ్ చేసుకుంటే అది ఇల్లీగల్ కాదు, అది నేరం కాదు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి కానీ ఎటువంటి హక్కు పోలీసులకి లేదు. పైగా అలాంటి వాళ్ళు కోరితే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అట్లాగే 18 ఏళ్ళు నిండిన ఒక క్లయింట్, సో ఎక్స్ అనే ఒక సెక్స్ వర్కర్ ఉంటుంది, 18 ఏళ్ళు నిండిన ఆమె ఇష్టపూర్వకంగా డబ్బులు తీసుకొని ఎవరితోనైనా పడుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆమె సర్వీసెస్ వాడుకోవడానికి ఒక వై అనే ఒక అబ్బాయి ఆమెను తన ఇంటికో ఇంకొక ప్లేస్కో తీసుకెళ్ళచ్చు, వాళ్ళిద్దరు చేసుకోవచ్చు. వాళ్ళిద్దరిని పట్టుకునే హక్కు పోలీసులకి లేదు. ఇది నిన్న తీర్పులో ప్రధాన అంశం. అంటే కాన్సెంట్ ఇంపార్టెంటు, ఏజ్ ఇంపార్టెంటు. అంటే 18 ఏళ్ళు నిండిన ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇష్టపూర్వకంగా నేరం కాదు అనేది ప్రధానంగా చెప్పారు. డబ్బులు తీసుకొని ఆమె పాల్గొంటే అది
నేరం కాదు, ఆమెను అరెస్ట్ చేయొద్దు. అట్లాగే ఆమె సర్వీస్‌ను వాడుకుంటున్న క్లయింట్‌ని కూడా అరెస్టులు చేయొద్దు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రధానమైన తీర్పు. రెండవదేందంటే బ్రోతల్ హౌసు, హ్యూమన్ ట్రాఫికింగ్. బ్రోతల్ హౌసులు నడపడం మాత్రం చట్ట వ్యతిరేకం. అంటే ఈ కొంతమంది ఈ సెక్స్ వర్కర్‌లని పెట్టుకొని, ఆ సెక్స్ వర్కర్‌లని విటులకు క్లయింట్‌లకు సప్లై చేస్తూ, దాని నుంచి డబ్బులు పొందే ఒక నెట్వర్క్ ఏదైతే ఉందో బ్రోతల్ హౌసు, అది చట్ట వ్యతిరేకము. అలాగా నడిపే వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు. అంటే ఇండివిజువల్‌గా ఎవరైనా స్త్రీ సెక్స్ వర్క్ చేస్తే తప్పు లేదు గానీ, కొంతమంది అలాంటి స్త్రీలను ఒక దగ్గర పెట్టి, వాళ్ళ మీద వ్యాపారం చేసే పింప్ అంటారు. పింప్ అంటే తార్పుడుగాడు గానీ, లేకపోతే బ్రోతల్ హౌస్ నడిపేవాళ్ళు గానీ, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, జైలుకి పంపించొచ్చు. కానీ ఆ బ్రోతల్ హౌస్‌లో ఉండే స్త్రీలను అరెస్ట్ చేయకూడదు. ఆ స్త్రీలకి ఇంకా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయాలి అనేది కోర్టు చెప్పింది. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే పిల్లల్ని వెళ్ళిపోయి బలవంతంగా ఈ వేశ్యలుగా మార్చేయడం. దాన్ని బేసిక్‌గా హ్యూమన్ ట్రాఫికింగ్‌లో అది ప్రధాన అంశం. సో, హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ బ్రోతల్ హౌసెస్ ఈ 2 చట్ట వ్యతిరేకం. అలాంటి వాటిలో కూడా స్త్రీలను లేకపోతే అమ్మాయిల్ని రక్షించి వాళ్ళకి హోమ్స్ ప్రత్యేకంగా హోమ్స్ నిర్మించాలి. స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ హోమ్స్‌లోకి వీళ్ళని పెట్టాలి. వాళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించాలి. సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవడమా లేకపోతే ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం అనేది చెయ్యాలి. వాళ్ళకి అట్లాగే మెడికల్ అవసరాలు కానీ, సైకలాజికల్ కౌన్సిలింగ్ కానీ, రిహాబిలిటేషన్ కానీ కల్పించే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది క్లియర్‌గా చెప్పారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు కొంత టైం కూడా పెట్టారనమాట. మళ్ళీ దీని మీద మేము రివ్యూ చేస్తాము. ఈ గవర్నమెంట్స్ ఏమేమి చేశాయి మాకు చెప్పాలి అనేది కూడా పెట్టారు. అంటే ఒకసారి చెప్పేసి ఊరుకోకుండా దీన్ని యాక్షన్ ఐటెం లాగా కూడా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జడ్జిలు ఇద్దరు మాట్లాడుతూ, ఇది లాంగ్ టైం తీసుకున్నది జడ్జిమెంట్‌కి. కానీ ఇది మా హార్ట్‌కు దగ్గరగా ఉన్న జడ్జిమెంటు. ఇక మీదట మీరు ఏ బుక్స్ రెఫర్ చేయాలని పని లేదు. ఈ జడ్జిమెంట్‌ని గైడెన్స్‌గా తీసుకుంటే సరిపోతుంది అనేది కూడా వాళ్ళు ఇటు పోలీసులకి, ఇటు పౌరులకు కూడా చెప్పారనమాట. అయితే ఇక్కడ చాలామందికి చాలా అనుమానాలొస్తాయి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక సెక్స్ వర్కర్‌ని ఓయో రూమ్‌కి తీసుకెళ్ళాడు. పోలీసులు వచ్చి రైడ్ చేయడానికి హక్కుందా లేదా? ఈ తీర్పు ప్రకారం హక్కు లేదు. అంటే 18 ఏళ్ళు నిండిన అబ్బాయి, 18 ఏళ్ళు నిండిన ఒక సెక్స్ వర్కర్‌ని హోటల్ రూమ్‌కి తీసుకెళ్ళి ఆమెకి డబ్బులిచ్చి ఆమెతో సుఖాన్ని ఎంజాయ్ చేస్తే అది చట్ట వ్యతిరేకం కాదు. పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు. ఏ చట్టం ఇది? మన దగ్గర ఒక చట్టం ఉంది. ఆ చట్టం పేరు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ అనే యాక్ట్ అనమాట. దీన్ని ఐటీపీఏ అంటారు. ఇమ్మోరల్ ట్రాఫిక్ బ్రాకెట్‌లో ప్రివెన్షన్ యాక్ట్. ఈ యాక్ట్ 1956లో వచ్చింది. ఇది ఇంపార్టెంట్. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1956లో వచ్చిన చట్టాన్ని ఇప్పుడు కూడా 2026లో కూడా మనం అమలు చేస్తున్నాం. సో, ప్రాబ్లమ్ అంతా ఈ చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఏమాత్రం పట్టించుకోలేదు, మార్చలేదు. చట్టం మార్చకుండా చెప్పిన దానివల్ల వచ్చే సమస్యలేందో నేను మీకు చెప్తాను. ఈ చట్టంలో 2 సెక్షన్లు ఇబ్బందికరమైన సెక్షన్లు. సెక్షన్ 7 ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956లో సెక్షన్ 7 చదవండి మీరు ఇంటర్నెట్‌లో, మీకు కూడా అర్థమవుతుంది. ఈ సెక్షన్ 7 ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఒక సెక్స్ వర్కర్‌ని ఒక అబ్బాయి ఓయో రూమ్‌కి తీసుకెళ్ళాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేయకూడదు తీర్పు ప్రకారం. కానీ సెక్షన్ 7 ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, నువ్వు తీసుకెళ్ళే రూమ్ కానీ, అంటే హోటల్ కానీ, నీ పర్సనల్ హౌస్ కానీ 200 గజాల దూరం దేనికి? గుడులకి, చర్చిలకి, మసీదులకి, హాస్పిటల్స్‌కి, స్కూళ్ళకి, కాలేజీలకి, వీటికి 200 గజాల దూరంలో 200 గజాల దూరంలో గాని ఆ రూమ్ ఉన్నా, మీ ఇల్లున్నా, అందులో మీరు సెక్స్ వర్కర్‌ని తీసుకెళ్ళి సెక్స్ చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. నాకు తెలియక అడుగుతాను, ఇండియాలో అసలు గుళ్ళు లేని, ఈ మసీదులు లేని, చర్చిలు లేని, 200 గజాల దూరంలో లేని ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది మనకి? ఎక్కడో ఔట్‌స్కట్స్‌కో, ఎక్కడో గెస్ట్ హౌస్‌కో, ఫామ్ హౌస్‌కో వెళ్ళాలి.
సిటీలో ఎవరినైనా తీసుకెళ్ళాలంటే మనకు అసలు ఎక్కడ గుడి ఉందో కూడా తెలీదు. ఎక్కడో చిన్న విగ్రహం ఉంటది. అక్కడ ఒక ఇది ఉంటది. ఎక్కడ మసీదు ఉందో తెలీదు. ఇవన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట. అంటే ఇది 1956లో పెట్టిన సెక్షన్ అప్పటి సమాజాని కోసం దృష్టిలో పెట్టుకుంటే, ఇవాళ కూడా దాన్నే పెట్టుకొని ఒక పక్కేమో స్వేచ్ఛ ఉందంటారు. మరో పక్కేమో గుడికి దగ్గరగా తీసుకెళ్ళొద్దు. స్కూలుకి దగ్గరగా తీసుకెళ్ళదు. ఎవడు ఎతకాలి? ఎక్కడ గుడి ఉందో, ఎక్కడ ఎలా ఓయో రూమ్‌కెళ్ళాలి. మా గుడి ఉందా ఇక్కడ 200 గజాలు మళ్ళీ మనం కొలవాలి. 200 గజాలంటే 183 మీటర్లు. ఆ 183 మీటర్లు అడ్డదారా? లేకపోతే మెయిన్ దారా? ఇవన్నీ సమస్యలొస్తాయి. అంటే పోలీసులు ఈ సెక్షన్ ఉపయోగించుకొని నువ్వు 200 గజాల దూరం హాస్పిటల్‌కి దూరంలో ఉండవు కాబట్టి ఈ చట్టం ప్రకారం తప్పని ఎత్తుకుపోతారు. సో, ఇది ప్రాబ్లమ్ అన్నమాట. సెక్షన్ 7 అది చెప్తుంది. సో, అందువల్ల మీరు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాదని ఆహ్, సెక్స్ వర్కర్‌లని తీసుకెళ్తే తప్పు లేదని ఎళ్లారంటే మాత్రం ఈ సెక్షన్ కింద వాళ్ళు బుక్ చేసేస్తారు. రెండోది సెక్షన్ 8. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే పబ్లిక్ సొలిసిటేషన్ అని చెప్తుంది. పబ్లిక్ సొలిటేషన్ అంటే పబ్లిక్‌గా మీరు మాట్లాడుకోకూడదు. బేరం ఆడకూడదు. అంటే ఒక అమ్మాయి పబ్లిక్‌లో నిలబడి ఒక సెక్స్ వర్కరు ఆహ్, నేను సెక్స్ వర్కర్‌ని. మీరు నాకు డబ్బులిస్తే నేను మీ రూమ్‌కొస్తానని చెప్పిందనుకో, అది మళ్ళీ సెక్షన్ 8 కింద నేరం అనమాట. మొన్న కూడా మనకు తెలుసు సుమతి అనే ఒకామె ఐపీఎస్ లేడీ 40 మందికి పైన క్లయింట్లని పట్టుకునింది. సో, నిజానికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ క్లయింట్ వెళ్ళడం తప్పు కాదు. అర్ధరాత్రి 12 గంటలకి అక్కడ ఒకామె నిలుచుకుందంటే సెక్స్ వర్కర్‌లే జనరల్‌గా నిలుచుకుంటారు ఆ ఏరియాలో. అక్కడ పోయి నిలుచుకొని వాళ్ళని పట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది విమర్శలున్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాల్లో సెక్స్ వర్కర్లు అక్కడ ఉంటారు. కాబట్టి ఆ ఏరియాలోనే క్లయింట్లు కూడా వస్తారు. ఆ సెక్స్ వర్కర్లు ఉన్న ప్లేస్‌లో వెళ్లి మహిళా పోలీసులు నిలబడితే ఆమె సెక్స్ వర్కరా? పోలీసా అనేది ఎలా తెలుస్తుంది? సో, ఈ తీర్పుకి, ఈ చట్టానికి మధ్య కాంట్రడిక్షన్ ఉంది. దీన్ని ఉపయోగించుకుంటారు పోలీసులు. ఉపయోగించుకొని యథావిధిగా హరాస్మెంట్లు, అరెస్టులు చేయడం, వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం, వాళ్ళని అరెస్టులు చేయడం అనేది యథావిధిగా జరుగుతుంది. చూడండి, నేను చెప్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎటువంటి మార్పు జరగదు సమాజంలో. యథావిధిగానే పోలీసులు వేధిస్తుంటారు. యథావిధిగానే రహస్యంగానే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని బదులు చట్టంలో ఉండే ఈ 2 సెక్షన్లు తీసేసి లీగలైజ్ చేస్తే అప్పుడు ఈ ఇష్యూస్ రావు. గానీ నువ్వు ఇండివిజువల్‌గా ఆమె హక్కు అని మాట్లాడితే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ 2 సెక్షన్లు ఉపయోగించుకొని చేస్తారు. ఇంకా కూడా లూప్ హోల్స్ ఉంటాయి. నేను మొత్తం ఆ చట్టాన్నంతా నేనేమి స్టడీ చేయలేదు. సో, ఆ స్టడీ చేస్తే వాళ్ళకి పోలీసులు లూప్ హోల్స్ ఉంటాయి. 1956 చట్టాన్ని మార్చాల్సి ఉంది. 2026లో కూడా అదే చట్టం ఎట్లా వర్తిస్తది? అలాగే ఇప్పుడు నాలాంటి వాడికి వచ్చే డౌట్‌లేందంటే, సరే ఇప్పుడు ఒక అమ్మాయి 18 ఏళ్ళు నిండిన అమ్మాయి సెక్స్ వర్కర్‌లుగా ఉండాలనుకునింది. ఆ అమ్మాయి నేను సెక్స్ వర్కరు. నాకు ఎవరైనా డబ్బులిస్తే నేనొస్తాను అని చెప్పాలి గదా జనాలకి. ఎట్లా జెప్పాలి? ఫర్ ఎగ్జాంపులు ఫేస్‌బుక్‌లో ఆ అమ్మాయి ఒక పేజ్ క్రియేట్ చేసింది. సెక్స్ వర్కర్ ఎక్స్ అని పెట్టుకునింది. పెట్టుకుంటే అది నేరమా? కాదా? ఈ పబ్లిక్ సాలిటేషన్ ప్రకారం అది నేరం మళ్ళీ. కోర్టు ప్రకారం నేరం కాదు. సో, దేన్ని అమలు చేయాలి? సో, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మరి కోర్టు ఇవన్నీ పరిశీలించకుండా ఇచ్చిందా? పోలీసులు నేనేదో ఇచ్చాను మీ ఇష్టం అన్నట్టుగా ఉందా? పోలీసులు అందుకనే 2022లో వచ్చిన తీర్పు వచ్చినా కూడా ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకి తెలుసు. ఈ చట్టం కింద మనకు కొన్ని ఉన్నాయి లూప్ హోల్స్. దాని ప్రకారం మనం వెళ్ళిపోవచ్చని. కాబట్టి సుప్రీంకోర్టు పేపర్‌లో రెవల్యూషనరీ తీర్పులాగా, హిస్టారిక్ ల్యాండ్‌మార్క్ తీర్పులాగా అనిపిస్తది గానీ, ఆచరణలోకొచ్చేసరికి